హే గైస్, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది వీడియోస్ వచ్చి. అయితే ఇవాళ వచ్చేసింది పన్నమీన కుండ్ దగ్గర ఉన్నాను అనమాట. దాని దగ్గరే సాగర్ లేక్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే సాగర్ లేక్ వచ్చాను, దీని తర్వాత పన్నమీన కుండ్ వెళ్దాము. మనం చాలా లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఈ సాగర్ లేక్ వచ్చేసింది ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. దర్భావతి రివర్ని కట్ చేసి ఈ లేక్కి వాటర్ పంపించారు 16th సెంచరీలో రాజా మాన్ సింగ్. అదే అమీర్ ఫోర్ట్ని కట్టించారు కదా ఆయన. అక్కడ చూడండి అమీర్ ఫోర్ట్ కూడా ఉంది, అదే అమీర్ ఫోర్ట్. అండ్ ఇటు సైడ్ చూసారంటే మన జైగఢ్ ఫోర్ట్ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది ఒకటి ఉందని చెప్పాను కదా కొండపైన, అక్కడే ఉంది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అండ్ ఇదంతా సాగర్ లేకే, ఇదంతా చుట్టూ వెళ్ళొచ్చు మనము. ఇంకా ఇక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంతా కనెక్టెడ్. ఇది అమీర్ ఫోర్ట్, జైగఢ్ ఫోర్ట్, నార్గఢ్ ఫోర్ట్. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా వాల్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళేలాగా కట్టారనమాట అప్పట్లోనే. ఇంకా ఈ సాగర్ లేక్ వచ్చేసిందే జల్మహల్ చూసారు కదా, జల్మహల్ దగ్గర కూడా సేమ్ ఇదే లేక్. అప్పట్లో మొత్తంని వాటర్ మొత్తంని స్టాప్ చేసి జల్మహల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ అమీర్ ఫోర్ట్ ముందర చూసింటారు కదా వాటర్, అవి కూడా సేమ్ వాటరే. అప్పట్లో రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసేదానికి ఈ లేక్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. ఇది లేక్స్ ఇవన్నీ కట్టారు అప్పట్లోనే 16th సెంచరీలోనే, అమీర్ పీపుల్కి, అమీర్ విలేజ్లో ఉన్న పీపుల్కి కష్టం రాకుండా. ఇంకా అంతే ఈ లేక్ అయితే. సేమ్ పన్నమీన కుండ్ కూడా అంతే, అది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు మొత్తం తిరుమల తలకోన వైబ్స్ ఉంటాయి కదా, తలకోన వైబ్స్ వస్తున్నాయి అనమాట మొత్తం. ఇక్కడైతే తలకోనలో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్మెల్ వస్తుంది నాకు. అండ్ ఇదైతే జపాలి లాగా అనిపించింది నాకు రాగానే, చూడంగానే. చాలా బాగుంది ప్లేస్ అయితే. వాటర్లో అయితే ఫిషెస్, బ్లాక్ డక్ చూసాను నేను ఫస్ట్ టైం అయితే. అదో 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 బ్లాక్ డక్ కనిపిస్తుందా అక్కడ? ఇంకా రెండు ఉన్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు. అండ్ అదిగోండి అమీర్ ఫోర్ట్. ఎక్కడో పీకాక్ ఉంది, అరుస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవి. ఇంకా లోపలికి అంతా వెళ్ళొచ్చు అనమాట, బట్ ఎంత లోపలికి వెళ్ళినా ఇంతే ఉంటుంది, అందుకే ఇక్కడే ఆపేశాను. పైకి అంతా ఇప్పుడు వెళ్ళేంత ఓపిక లేవు. అంతే. మరైతే ఇది సాగర్ లేక్. వెంటనే పన్నమీన కుండ్ కూడా చూద్దాము. దీనికి ఫస్ట్ వచ్చి సాగర్ లేక్ వచ్చేసేయండి మీరు ఒకవేళ వచ్చే పని అయితే. సాగర్ లేక్ కొంచెం లోపల ఉంటుంది అనమాట, కొంచెం పైకి రావాల్సి ఉంటుంది. దీన్ని అయిపోగానే రిటర్న్లో మీరు పన్నమీన కుండ్ కవర్ చేయొచ్చు. పన్నమీన కుండ్, జగత్ శిరోమణి టెంపుల్ అన్ని పక్కన పక్కనే ఉంటాయి. నేను లాస్ట్ టైం చూసుకోలేదు. గైస్ చూసారు కదా, ఇదే పన్నమీన కుండ్ అనమాట.
ఇంకా ఇదైతే 17th సెంచరీలో కట్టించారు రాజా జైసింగ్. అదే జయగఢ్ ఫోర్ట్ ఇవన్నీ కట్టించారు కదా, ఆయన అంతా జేతోనే స్టార్ట్ అవుతాయి ఆయన అక్షరాలన్నీ. కాకపోతే దీనికి పన్నా మీనా కుండ్ అని ఎందుకు పేరు ఉందంటే పన్నా మియూన్ అనే ముస్లిం ఆయన దీన్ని డిజైన్ చేశారు మొత్తంని, అందుకే దీనికి పన్నా మీనా కుండ్ అనే ఉంది నేమ్. కుండ్ అంటే బావి అని అర్థము. దీనిలో అయితే చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. కింద ఇంకా రూమ్స్ ఉన్నాయని, దీని నుంచి ఇంకా స్వరంగం ఉందని, దానిలో నిధి దాచిపెట్టారని. అవంతా కంటే కూడా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయడానికి, వాటర్ని స్టోర్ చేయడానికి ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. అండ్ అమీర్లో ఉన్న చాలా వరకు ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఇక్కడే వాటర్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. చాలా స్టెప్స్ ఉంటాయి దీంట్లో అయితే. ఇటు నుంచి దిగి ఎటు నుంచి ఎక్కొచ్చు అనమాట, అదే దీని స్పెషాలిటీ. చూసారా, మొత్తం 800 స్టెప్స్ పైనే ఉంటాయి దీంట్లో. అండ్ చాలా డెప్త్ కూడా ఉంటుంది. ఇంతే దీని హిస్టరీ అయితే. వాటర్ కోసం కట్టించారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం కట్టించారు, అంతే మెయిన్. ఇంకా ఏం లేదు, అలో చేయట్లేదు ఎవరిని. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు దిగంగానే ఇంకా పైకి పంపించేస్తున్నారు. అంతే దీని హిస్టరీ అయితే. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సాగర్ లేక్ అండ్ పన్నా మీనా కుండ్. ఇంకా జైపూర్ మొత్తం వీడియోస్ కవర్ చేసేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ప్లేసెస్ అయిపోయాయి, మెయిన్ ప్లేసెస్ అన్నీ. ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉండొచ్చు.